సంతానలేమి సమస్య అనేది ఆడవాళ్ళల్లో కానీ మగవాళ్ళల్లో కానీ చిన్నప్పుడే మనం తెలుసుకోవచ్చా, ఏ ప్రాబ్లమ్స్ ఉంటే మనకి ఇన్ఫర్టిలిటీ వస్తుంది అనే దాని గురించి చెప్పుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఏదన్నా సమస్య చిన్న వయసులో డిటెక్ట్ చేస్తే ఫాస్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే అది పెద్ద వయసు వెళ్ళిన తర్వాత మోస్ట్లీ క్యూర్ అయిపోద్ది. కొన్ని డిసీజెస్ క్యూర్ చేయలేము. యాక్చువల్లీ డిసీజెస్ ఏదైతే మనం క్యూర్ చేయగలమో అవి ఈజీగా ఉంటుంది, ఫర్టిలిటీ అనేది నార్మల్గా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ థింగ్ ఆడవాళ్ళల్లో వచ్చేసరికి మెయిన్ థింగ్ ఏంటంటే, కొంతమందికి అసలు పీరియడ్సే రావు. నార్మల్గా ఆడవాళ్ళలో 11 ఇయర్స్ నుంచి 15-16 ఇయర్స్ మధ్యలో ఫస్ట్ టైం పీరియడ్స్ అనేవి వస్తాయి. మెచ్యూర్ అవటం అంటారు కదా, సో ఫస్ట్ టైం వస్తుంది అనమాట. కానీ ఎవరికి అయితే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి రావట్లేదు అంటే మేబీ డిలేడ్ ప్యూబర్టీ, డిలేడ్గా వాళ్ళకి పీరియడ్స్ రావటం, అది ఎందువల్ల అనేది కూడా కంపల్సరీ రీజన్ తెలుసుకోవాలి. మేబీ ఏదైనా కంజెనిటల్ అబ్నార్మాలిటీస్, కొంతమంది ఆడవాళ్ళకి గర్భసంచి ఉండదు, గర్భసంచి ద్వారం కూడా ఉండదు, మూసుకుపోతుంది అనమాట. వెజైనా అనే ప్లేస్ కొంతమందికి మూసుకుపోవటం, లేదంటే ఉండకపోవటం, బ్లైండ్ అయిపోవటం, ఇది ఒక కారణం. లేదు అంటే అండాశయాలు అనేది కూడా కొంతమంది ఆడవాళ్ళకి ఉండదు. సో ప్రాపర్ రీజన్ ఏంటి అనేది అక్కడ కంపల్సరీ మనం తెలుసుకోవాల్సి వస్తుంది. హాయ్, నా పేరు డాక్టర్ విజయ మాధురి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్స్, బంజారా హిల్స్. సో దాని ప్రకారంగా పీరియడ్స్ ఎందుకు రాలేదు అని, కొంతమందికి ఏంటంటే సెకండరీ ఎమెనోరియా అంటారు. ఫస్ట్ టైం పీరియడ్స్ వస్తాయి కానీ సెకండ్ టైం పీరియడ్ రావడానికి చాలా గ్యాప్ ఉంటుంది, ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ కూడా చాలా మందికి పీరియడ్స్ రావు. అది మోస్ట్లీ హెచ్పిఓ యాక్సిస్ అనమాట. మన బ్రెయిన్ నుంచి మన అండాశయాలకి ఉండే కనెక్షన్లో ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కూడా ఆడవాళ్ళకి పీరియడ్స్ రాదు. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రాబ్లం ఎక్కడ ఉంది అనేది వాళ్ళు తెలుసుకొని క్లియర్గా దానికి ట్రీట్మెంట్ ఇస్తారనమాట. ఇంకొకటి వచ్చేసేసి, కొంతమంది ఆడవాళ్ళకి పీరియడ్స్ వస్తాయి నార్మల్గానే, అమ్మాయిలకి, చిన్న అమ్మాయిలకి, కానీ మధ్య మధ్యలో ఏదన్నా సిస్టులు రావటం, ఒక్కొక్కసారి అండాశయాల్లో ఓవేరియన్ సిస్ట్స్ వస్తాయి. అవి చిన్న సైజు ఉంటే పర్వాలేదు, నార్మల్ ట్యాబ్లెట్స్తో తీసేసేయచ్చు. అండ్ ఫంక్షనల్ సిస్ట్స్ అయితే నో ప్రాబ్లం, అది కూడా ట్యాబ్లెట్స్తో కరిగిపోతాయి. నాన్ ఫంక్షనల్ సిస్ట్స్ ఉంటాయి, ఒక్కోసారి ఏదైనా ట్యూమర్స్ లాంటివి కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి, అవి తొందరగా కరిగిపోవు. లేదు ఇంకొకసారి ఏమైంది అంటే, పెద్ద పెద్ద సిస్టులు, మోస్ట్లీ మోర్ దెన్ 5 సెంటీమీటర్స్ to 8 సెంటీమీటర్స్ ఉన్న సిస్ట్స్ ఏమవుతుంది అంటే, ఇంత పెద్దగా అయిపోవటం వల్ల అవి టార్షన్ జరుగుతుంది. అది తగ్గేదాకా ట్యాబ్లెట్స్ ఇచ్చి మనం వెయిట్ చేయలేం. టార్షన్ అంటే ఓవరీ అనేది ఇట్లా ట్విస్ట్ అయిపోవటం వల్ల పేషెంట్కి ఆర్ ఆ చిన్న పాపకి ఏమైందంటే పెయిన్, బాగా సివియర్ పెయిన్ రావటం వల్ల ఇమీడియట్గా సర్జరీకి తీసుకెళ్లాల్సి వస్తుంది. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఆ సర్జరీకి తీసుకెళ్లేటప్పుడు ప్రాపర్గా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే, స్కిల్డ్ సర్జనా కాదా అని. ఎందుకు అంటే ఒక్కొక్కసారి కొంతమంది ఏం చేస్తారంటే, ఆ సిస్ట్ వాల్ని క్లియర్ చేయలేక టోటల్ ఓవరీనే తీసేసేస్తారు. అలా టోటల్ ఓవరీని తీసేసేటప్పుడు ఏమైందంటే, ఫ్యూచర్గా తనకి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆబ్వియస్గా ప్రెగ్నెన్సీ రావాలి అంటే మనకి ఓవరీస్ ఉండాలి, దాని లోపల ఎగ్స్ ఉండాలి, అవి లేకపోతే ప్రెగ్నెన్సీస్ రావు. సో అది జాగ్రత్తగా స్కిల్డ్ సర్జన్, ఎవరైతే ఓన్లీ సిస్ట్ వాలే తీసేయగలిగిన సర్జన్ దగ్గరికి వెళ్తే మీరు అది ఆబ్వియస్గా ఆ స్టెప్ నుంచి ముందుకెళ్ళచ్చు. ఇంకొకటి ఇందా చెప్పినట్టు ఓవరీస్ లేకపోవటం, ఇదంతా మోస్ట్లీ జెనెటిక్ డిజార్డర్సే ఉంటాయి అన్నమాట. సో ఆ జెనెటిక్ డిజార్డర్స్ ఏంటి అనేది మనం చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చి పెల్విక్ ఇన్ఫెక్షన్స్. ఆడవాళ్ళకి కొన్నిసార్లు చాలా మందికి ఇట్లా పెల్విక్ ఇన్ఫెక్షన్స్ రావటం జరుగుతాయి అనమాట. ఎందుకంటే ప్రాపర్గా హైజీనిక్గా మెయింటైన్ చేయకపోవటం వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ ఏంటంటే వెజైనా త్రూ యూట్రస్ త్రూ తన ఓవరీస్లోకి వెళ్ళి, తన ట్యూబ్స్లో నుంచి ఓవరీస్లోకి వెళ్ళిపోయి అదంతా లోపల ఆబ్వియస్లీ ఇన్ఫెక్షన్ రావటం వల్ల అతుకులన్నీ వచ్చేసేసి ఓవరీస్, ట్యూబ్స్, ఫెలోపియన్ ట్యూబ్స్ అన్నీ స్టక్ అయిపోయి ఉంటాయి అనమాట. దానివల్ల కూడా వాళ్ళకి ఫర్దర్గా ఫర్టిలిటీ అనేది ప్రాబ్లం అవ్వచ్చు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో ఇవన్నీ చిన్న వయసు ఉన్న ఆడవాళ్ళల్లో ముందే క్యూర్ చేసుకుంటే ఫ్యూచర్లో మీకు ఈజీగా ఉంటుంది. ఇందాక చెప్పినట్టు సర్జన్ అండ్ స్కిల్డ్ సర్జన్ ఇంపార్టెంట్. సరిగ్గా సర్జరీ చేయకపోతే లోపల చాలా చాలా అతుకులు వచ్చేసి వాళ్ళకి ప్రాబ్లం ఆబ్వియస్గా అవుతాయి. దానివల్ల పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ కూడా వస్తాయి అన్నమాట. ఫ్యూచర్లో మనకి ప్రాబ్లం అవుతుంది. ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక పేషెంట్ వచ్చారు. తన 11 ఇయర్స్ 12 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు సేమ్ ఇట్లాగే సిస్ట్ వచ్చి ఆపరేషన్ చేసినప్పుడు తన ఓవరీ తీసేసేసారు. అండ్ తనకి ఏమైంది అంటే, ప్రాపర్ సర్జరీ ఏదో చిన్న ఊర్లో చేయించుకోవటం వల్ల వాళ్ళకి సర్జన్ ఇంపార్టెన్స్ అప్పుడు తెలియకపోవడం వల్ల సరిగ్గా చేయించుకోపోయేసరికి ఒక ఓవరీ తీసేశారు. ఒక ఓవరీ ఉంది, ఆ ఓవరీ ఏమైపోయిందంటే బాగా అడ్హెషన్స్ ఫామ్ అయిపోయి స్టక్ అయిపోయింది.
సో అట్లా స్టక్ అయిపోవటం వల్ల ఏమైందంటే దానికి ఉన్న బ్లడ్ సప్లై కూడా కాంప్రమైజ్డ్ అయ్యింది, ఎగ్ క్వాలిటీ కూడా తగ్గిపోద్ది అనమాట. సో ఫర్దర్గా ఫర్టిలిటీ ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు తనకి ప్లాన్ చేసుకున్నప్పుడు చాలా ప్రాబ్లం అయిపోయి ప్రెగ్నెన్సీ రావట్లా. సో ఆబ్వియస్గా ఐవీఎఫ్కి వెళ్ళటము లేదంటే డోనర్ ఎగ్కి వెళ్ళటము జరుగుతుంది ఒక్కొక్కసారి. నెక్స్ట్ వచ్చేసి మగవాళ్ళలో, సేమ్ మగవాళ్ళలో కూడా అన్డిసెండెడ్ టెస్టిస్ అని ఉంటుంది. ఒక్కోసారి టెస్టిస్ అనేది బీజాల్లోకి జారదనమాట. పుట్టినమ్మటే అది వాళ్ళకి తెలుస్తుంది, ఆబ్వియస్గా డాక్టర్స్ చెక్ చేస్తారు. సో అలా ఎప్పుడైనా బేబీస్కి ఉన్నప్పుడు ఇమీడియట్గా సర్జరీ చేయించుకొని ఆ టెస్టిస్ అనేది బీజాల్లోకి కింద స్క్రోటంలోకి వచ్చేటట్టు చేసుకుంటే ఆ టెస్టిస్కి డ్యామేజ్ అనేది తొందరగా జరగకుండా మనం చూసుకోవచ్చు. లెస్ దెన్ 1 year మనం అది చేసుకున్నారనుకోండి, సో ఆ హార్మోన్స్ ఆ టెస్టిస్లో ప్రొడక్షన్ అనేది నార్మల్గా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి హార్మోనల్ ఇంబ్యాలెన్స్. వాళ్ళకు కూడా హార్మోన్స్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా లైక్ ప్యూబర్టీ మగవాళ్ళలో నార్మల్గా 13 years అబోవ్ అయిన తర్వాత కొద్దిగా మీసాలు రావటము వాళ్ళకి అవన్నీ చూస్తూ ఉంటాం అనమాట. సో అవి సరిగా అవ్వకపోవటం వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఎందుకు అవ్వట్లేదు అనేది కూడా ఒకసారి డాక్టర్ది చూపించుకుంటే బెటర్. ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్సా అనేది కూడా వాళ్ళు చెప్తారు. అండ్ కొంతమందికి ఏంటంటే మగవాళ్ళలో ప్యూబర్టీ వచ్చిన తర్వాత మమ్స్ అనే ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది. అలా మమ్స్ వచ్చినంత వల్ల కూడా టెస్టిస్లో ప్రొడక్షన్ అనేది సరిగ్గా జరగదు. సో అది కూడా క్లియర్ చేసుకోవాలి. అండ్ టెస్టిక్యులర్ టార్షన్, ఇందాక నేను ఓవేరియన్ టార్షన్ చెప్పినట్టు టెస్టిక్యులర్ టార్షన్ కూడా ఉంటుంది. సో అది కూడా వాళ్ళకి ఎప్పుడైనా బై మిస్టేక్ బీజాలలో బాగా పెయిన్ వస్తే ఆ బేబీస్ని ఆబ్వియస్గా ఒకసారి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ప్రాబ్లం ఎక్కడ ఉంది అనేది వాళ్ళు డయాగ్నోస్ చేసి తొందరగా ట్రీట్మెంట్ ఇస్తారు. సో ఇవన్నీ చిన్నప్పుడే మీరు డయాగ్నోస్ చేసుకుంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం నుంచి మీరు అగేన్స్ట్గా ప్రాబ్లం ఏదన్నా ఉన్నా కూడా దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే తర్వాత ఇష్యూస్ ఏమీ ఉండవు. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఆబ్వియస్గా మనం ట్రీట్ చేయలేని ఉంటాయి. అవి ఏంటి, అది ఎలా అనేది మీరు ప్రాబ్లంతో డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నార్మల్గా చాలామంది పేషెంట్స్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసేటప్పుడు ఎవరికైతే పిల్లలు పుట్టట్లేదో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రొలాక్టిన్ టెస్ట్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రాస్తారు. ఎక్కువగా పీసీఓడి పేషెంట్స్కి కూడా రాస్తూ ఉంటారనమాట. సో ఆ ప్రొలాక్టిన్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది చెప్తాను ఇవాళ. అది హైగా ఉండటం వల్ల ఎందుకు ఇన్ఫర్టిలిటీ అనేది కూడా తెలుసుకుందాం. సో ప్రొలాక్టిన్ అనే హార్మోను నార్మల్గా మనకి బ్రెయిన్ నుంచి రిలీజ్ అవుతుంది. ఇది మెయిన్ థింగ్ బ్రెస్ట్ హార్మోన్, అంటే మిల్క్ ప్రొడక్షన్ హార్మోన్ అనమాట. ఎవరైతే ఆడవాళ్ళు బేబీస్కి మిల్క్ అనేది ఇస్తారో వాళ్ళల్లో ఈ ప్రొలాక్టిన్ అనే హార్మోన్ కొద్దిగా హైలోనే ఉంటుంది. సో నార్మల్ ప్రొలాక్టిన్ లెవెల్స్ వచ్చేసి 5 నుంచి 25 mg/ml అనమాట. సో ఈ రేంజ్లో ఉంటే నార్మల్. ఓకే, దానికన్నా ఎక్కువ ఉంటే అబ్నార్మల్ కింద తీసుకోవచ్చు. నార్మల్గా ఇది ఎవరికి చేపిస్తామంటే ఎవరికైతే ఇర్రెగ్యులర్ పీరియడ్సో లేదంటే చాలా రోజులు పీరియడ్స్ రావట్లేదో లేదు అంటే బ్రెస్ట్ నుంచి ఏదైనా డిశ్చార్జ్ వస్తున్నా కూడా ఎన్ని రోజులు ట్రై చేసినా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది రాకపోవటం వల్ల కానీ ఏదైనా హెడ్ఏక్స్ అనేది ఎక్కువగా రావటం, విజన్ ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉన్నా కూడా ఆడవాళ్ళకి అలాంటి వాళ్ళకి ప్రొలాక్టిన్ టెస్ట్ అండ్ పీసీఓడి పేషెంట్స్కి కూడా ఎక్కువగా ప్రొలాక్టిన్ టెస్ట్ అనేది చేస్తామండి. మెయిన్ థింగ్ ఏంటి అంటే ఈ ప్రొలాక్టిన్ ఎక్కువ ఉండటం వల్ల మనకి పీరియడ్స్ రాదు. పీరియడ్స్ రాకపోవటం వల్ల ఓవ్యులేషన్ అనేది జరగదు. ఓవ్యులేషన్ జరగకపోతే ఆబ్వియస్లీ ప్రెగ్నెన్సీ రాదనమాట. సో ప్రొలాక్టిన్ అనేది ఒక సింపుల్ టెస్ట్, మోస్ట్లీ ఫాస్టింగ్లోనే చేస్తారు. ఆ ఫాస్టింగ్ టెస్ట్ ఇచ్చినప్పుడు ఈ వాల్యూస్ కన్నా అబోవ్ ఉంటే అది అబ్నార్మల్. సో ట్రీట్ చేయటం కూడా సింపుల్గానే ఉంటుంది. ఒక్కొక్కసారి నార్మల్గా ఏంటి అంటే మనము ఒక ట్యాబ్లెట్ ఉంటుంది అనమాట, దాన్ని బ్రోమోక్రిప్టిన్ కానీ క్యాబర్గోలిన్ అనే ట్యాబ్లెట్స్. ఆ ట్యాబ్లెట్స్ వీక్లీ వన్స్ ఫర్ 4 weeks ఇస్తే అది కంట్రోల్ అవుతుంది. నిజంగా వాళ్ళకి ఇంకొకసారి థైరాయిడ్కి ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ కోరిలేషన్ ఉంటుంది. ఎవరికైతే థైరాయిడ్ ఎక్కువ ఉన్నా కూడా ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా మనము థైరాయిడ్ లెవెల్స్ చూసుకొని థైరాయిడ్ కంట్రోల్లో ఉందా లేదా చెక్ చేసుకొని దాని ప్రకారంగా కూడా ప్రొలాక్టిన్ లెవెల్స్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి స్ట్రెస్ చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే స్ట్రెస్ అనేది ఎక్కువ ఉందో దానివల్ల కూడా ప్రొలాక్టిన్ హార్మోన్స్ అనేది రైజ్ అవుతుంది. సో స్ట్రెస్ కంట్రోలింగ్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఒక్కోసారి పిట్యూటరీ ఎడినోమాస్, ఒక్కోసారి బ్రెయిన్లో పెద్ద పెద్ద గడ్డలు లాంటివి కూడా ఉంటాయి. అబ్నార్మల్గా హై ఉంటే కనుక ప్రొలాక్టిన్ ఆబ్వియస్లీ అండ్ హెడ్ఏక్స్, కళ్ళు కనపడకపోవటం ఇవన్నీ చూస్తే మటుకు ఆబ్వియస్గా మనం ఒకసారి ఫిజిషియన్ దగ్గరికి పంపించి ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి ప్రొలాక్టిన్ హార్మోన్ అంత హై ఉండటానికి రీజన్ ఏంటి అనేది ఎంఆర్ఐస్లో తెలుసుకుంటే బెటర్ అనమాట. అట్లా నిజంగా వాళ్ళకి బ్రెయిన్లో ఏదన్నా పెద్ద పెద్ద గడ్డలు ఉంటే ఆబ్వియస్లీ అవి ట్రీట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో ప్రొలాక్టిన్ అనే హార్మోన్ వల్ల మనకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో కంట్రోల్డ్గా ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా బెటర్ ఉంటుంది. ఎవరికైనా ప్రొలాక్టిన్ అనే హార్మోన్ రేజ్డ్ ఉన్నప్పుడు మేబీ
ఐడెంటిఫై చేయలేకపోవటం వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోతే మీరైనా ఒక గుర్తుపెట్టుకోండి 5 నుంచి 25, లేదు అంటే నార్మల్ వాల్యూస్ పక్కన ఉంటే ఆ నార్మల్ రేంజ్లో మీరు ఉంటే నో ప్రాబ్లం. ఏదైనా అబ్నార్మల్గా ఉంటే ప్లీజ్ కన్సల్ట్ ద డాక్టర్, వాళ్ళు మీకు క్లియర్గా అడ్వైజ్ ఇస్తారు. థ్యాంక్ యూ.